వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6 థింగ్స్ ఎవ్రీ కోడర్ షుడ్ కేర్ అబౌట్. సో ఈ 6 థింగ్స్ అనే వాటిపైన కోడర్ అనేవాళ్ళు, కోడింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ కేర్ తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, రీడబిలిటీ. సో మనం కంపల్సరీ కోడర్ అనేవారు ఈ రీడబిలిటీ పైన చాలా కేర్ తీసుకోవాలి. సో మనం టు వర్క్ విత్ కోడ్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫుల్లీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఫంక్షన్స్ యూ నీడ్ టు బీ ఏబుల్ టు రీడ్ ఇట్. సో మనం కాన్ఫిడెంట్గా కోడ్ రాయాలన్నా, వర్క్ చేయాలన్నా కూడా ఫంక్షన్స్ తోటి మనం దాన్ని బాగా చదివేటట్టు ఉండాలి. కోడ్ అనేది రీడబుల్గా, మంచి నేమ్స్ ఇవ్వడం, నేమింగ్ కన్వెన్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రీడబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రీడబిలిటీ పైన కోడర్ కేర్ తీసుకోవాలి. తర్వాత రియలబిలిటీ. సో ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ హౌ ద కోడ్ విల్ బిహేవ్ ఇన్ వన్ సిచ్యువేషన్, మనకు ఒక కోడ్ అనేది ఒక సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుందో తెలియనప్పుడు దెర్ ఇస్ ఏ ఛాన్స్ దట్ ఏ బగ్ విల్ అపియర్. సో అలాంటప్పుడు మీకు బగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అసలు కోడ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియనప్పుడు మనకు కంపల్సరీ అక్కడ ఒక బగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మెయింటైనబిలిటీ. సో మనం చేంజెస్ చేయడం కానీ, కోడ్లో బగ్స్ని ఫిక్స్ చేయడం కానీ, సో మనకి ఇవన్నీ కూడా వెరీ ఈజీ టు కీప్ యువర్ కోడ్ మెయింటైనబుల్ అండ్ ఆఫ్ హై క్వాలిటీ. సో మనం ఏం చేయొచ్చు, ఈ మేకింగ్ చేంజెస్ కావచ్చు, బగ్స్ని ఫిక్స్ చేయడం కావచ్చు, ఇవి వెరీ ఈజీ. సో ఏమవుతున్నప్పుడు మనం కోడ్ని బాగా మెయింటైన్ చేయడానికి హై క్వాలిటీ సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా బాగా ఉంటుంది. సో మెయింటైనబిలిటీ చాలా బాగా ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనకు స్టైల్ గైడ్లైన్స్. సో మోస్ట్ లాంగ్వేజ్ హ్యావ్ స్టాండర్డ్స్ అండ్ సమ్ టీమ్స్ హ్యావ్ దెమ్ టూ. సో మనకు కొన్ని లాంగ్వేజ్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో కావాలి. తర్వాత డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ సింపుల్ ప్రిన్సిపల్. ఇది డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ మనది, DRY మనదే. సో మనం ఏంటి, రిపీట్ చేయకూడదు. కాపీయింగ్ ద కోడ్ ఆర్ రైటింగ్ ద మల్టిపుల్ టైమ్స్. కోడ్ని రాయడం, కాపీ చేయడం, మల్టిపుల్ చేయడం, ఇది కోడ్ చేయకండి. సో ఇది మంచిది కాదు. తర్వాత లాస్ట్ యూనిట్ టెస్ట్. సో దే గివ్ అస్ ఇన్ఫో అబౌట్ వెదర్ ద చేంజ్ యూ ఇంట్రడ్యూస్ బ్రోక్ ఎనీథింగ్. సో దే ఆర్ ఇంపార్టెంట్. సో యూనిట్ టెస్ట్ చేయడం మనం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏదైనా చేంజ్ జరిగినా కూడా, ఏదైనా మనకి ఏర్పడుతుంది కూడా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ 6 థింగ్స్ అయితే మీకు కేర్ తీసుకోవాలి. యూనిట్ టెస్ట్ కావచ్చు, ఓకే, తర్వాత గైడ్లైన్స్ కావచ్చు ఫాలో అవ్వడం, తర్వాత స్టైల్ గైడ్లైన్స్, మెయింటైనబిలిటీ కావచ్చు, రియలబిలిటీ కావచ్చు, రీడబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ కేర్ తీసుకోవాలి. అదేవిధంగా మీ ఐడి పైన మీకు చాలా గ్రిప్ ఉండాలి, ఐడి గురించి మొత్తం తెలిసి ఉండాలి. తర్వాత టెస్టింగ్ పైన ఉండాలి. తర్వాత టూల్స్ అన్నీ కూడా ఏమేమి అవసరమో మీరు అన్నీ కూడా ఫాలో కావాలి, తెలుసుకోవాలి. కొత్త టెక్నాలజీస్ ఏమి వస్తున్నాయి అవి కూడా నేర్చుకుంటూ ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా అవసరం అండి మనకు ఒక కోడర్గా. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.